తెలంగాణలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ జూమ్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి నేతలతో సమావేశమైన ఆమె ఇవాళ జహీరాబాద్, మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భారీ జాతీయ పతాకంతో హర్ఘర్ తిరంగా రన్ నిర్వహించారు. బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్ర రన్ను ప్రారంభించారు. 200 అడుగుల జాతీయ పతాకంతో ఎన్సీసీ క్యాడెట్లు నగర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ నిరోధానికి మున్సిపల్ కమిషనర్ రంగంలోకి దిగారు. స్వచ్ఛ సంకల్ప దీక్షలో భాగంగా బార్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాల వద్ద ప్లాస్టిక్ గ్లాసులు వాడొద్దంటూ వ్యాపారులకు చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 15 నాటికి ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చడమే లక్ష్యమన్నారు. ఏపీలో మద్యం బెల్ట్ షాపుల విక్రయాలు పెరిగిపోయాయని మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని విమర్శించారు. మద్యానికి బానిసై యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో స్క్రబ్ ఎక్స్ పేరుతో నిర్వహిస్తున్న కంపెనీ బోర్డు తిప్పేసింది. ఇంట్లో కూర్చొనే డబ్బు సంపాదించొచ్చంటూ ఆశ చూపి వేలాది మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసింది. పెట్టుబడులు పెట్టిన వారికి డబ్బులు చెల్లించకుండా కంపెనీ మూసివేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ గాజువాకలోని కేఎల్ రావు నగర్లో 2 రోజులుగా త్రాగునీరు వృధాగా లీక్ అవుతుంది. పెద్దగంట్ల వికాస్ నగర్ పరిధిలో సమస్య బహిరంగంగా కనిపిస్తున్నా జీవీఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి తక్షణమే లీకేజీని అరికట్టాలని వికాస్ నగర్ వాసులు కోరుతున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట, ఇస్లాంపేటలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 68 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా సంతోష్ నగర్లో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. జనావాసాల మధ్యకు వచ్చిన ఎలుగుబంటి పనస చెట్టు వద్ద పండ్లు తింటూ కనిపించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఎలుగుబంటిని అడవిలోకి తరలించేందుకు చర్యలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లాలో ప్యాసింజర్ ఆటో బోల్తా పడి ఓ మహిళ మృతి చెందింది. ముక్కల్ నుంచి మొండోరా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. అతివేగం, అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆర్ఆర్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల నుంచి నెల్లూరు వస్తున్న కారు అదుపు తప్పి నిద్రమత్తులో డ్రైవర్ జారుకోవడంతో పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో షేక్ జావిద్ మృతి చెందగా మరో 2 తీవ్ర గాయాలై క్షతగాత్రులను నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.